ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మెస్రం వంశీలు నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జాతరతో స్థానికంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. జాతరకు చాలా వరకు ఎడ్ల బండ్లలో చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర వైభవంగా జరుగుతోంది. దూర ప్రాంతాల నుంచి గిరిజన ఆదివాసీలు తరలి వస్తున్నారు. కొందరు వాహనాల్లో వస్తే మరికొందరు ఎడ్ల బండ్లలో వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆలయ ప్రాంగణంలో నివాసం ఉంటున్నారు. ఈ నాగోబా జాతర మిశ్రం వంశస్థులను ఏకం చేస్తుందన్నారు. నాగోబా జాతరకు వెళ్తే పెళ్లి సంబంధాలు కుదురుతాయంటున్నారు గిరిజనులు. ఆదివాసీల ఆచారాలు సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లుగా పెయింటింగ్ వేశాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం సోయంకు చెందిన రాము గీసిన గిరిజనుల జీవన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కేస్లాపూర్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్న నాగోబా జాతరలో అతను గీసిన చిత్రాలను గ్యాలరీ ఏర్పాటు చేసి అందులో ప్రదర్శిస్తున్నారు. ఒక్కో చిత్రం ఒక్కో ఆనిముత్యం అంటున్నారు ఆ గ్యాలరీని చూసిన వారు. వెలకట్టలేని ఈ పెయింటింగ్స్ ను ఎంత డబ్బులిచ్చైనా తీసుకుంటామంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఆదివాసీలు సాంప్రదాయ వాయిద్యాలు, ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తూ పవిత్రమైన గోదావరి జలంతో నాగోబా దేవతకు మహాభిషేకం చేశారు. మహాభిషేకానికి మెచ్చి సర్పలోకం నుంచి నాగోబా దేవత భువికి దిగి వస్తుందని నమ్మకం. ఆ సమయంలో ఆదివాసీ పెద్దల కళ్ల ముందు నాగోబా దేవత ప్రత్యక్షమవుతుందంటారు. నాగోబా దేవత విగ్రహంపై కప్పిన శ్వేతవర్ణం వస్త్రాన్ని నాగోబా కదల్చగానే జాతర ప్రారంభమవుతుందని చెబుతున్నారు గిరిజనులు. ఆదివాసీల ఆచారాలతో మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలతో నాగోబా జాతర ఘనంగా జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు ఇప్పటికే కేస్లాపూర్లోని నాగోబా ఆలయానికి చేరుకున్నారు. దేవతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.